వీళ్ళకి నేవీకి కరెక్ట్ ప్లేస్ అది సెటరేట్ అవుతుంది. ఆ వాటర్ దాంట్లోకి పోకుండా ఎయిర్పోర్ట్లోకి పోకుండా పక్కన కాలువల్లోకి వెళ్ళే ఏర్పాటు ఏదో చేశారు, నడుస్తుంది అది. కానీ ఎక్స్పాన్షన్ కుదరదు అట్లాగా. ఇది జగన్కి కూడా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటన్నప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ ఇట్లా అనుకున్నారు అన్నప్పుడు, మనం ఇట్లా అనుకున్నాం కదా అన్నప్పుడు ఒక 15,000 ఎకరాల నుంచి 2,000 ఎంతకో తగ్గించాడు అతను. దానికి జిఎంఆర్ కూడా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఇదంతా దాంతో పాటు ఈ పర్మిషన్ కావాలి, ఇది మూసేస్తాం దీన్ని నేవీకి వదిలేస్తాం. అది నేవీది యాక్చువల్గా. నేవీ ఎయిర్పోర్ట్లో ఇదివరకు అసలు టైమింగ్ సాయంత్రం పూట కూడా నిల్లు ఎలవు లేదు విమానాలకి. రాత్రి ల్యాండింగ్ ఉండేది కాదు మొదట్లో, ఓన్లీ పగటిపూట మాత్రమే. అది కూడా పగటి కూడా టైం ఉండేది, ఆఫ్టర్ 8 ఎంత ఉండేది. ఈ లోపు అంతా నేవీ వాళ్ళ ట్రైనింగ్ నడిచేది. తర్వాత నిదానంగా ఈ మన ఒత్తిడి, ప్రభుత్వాల ఒత్తిడి ఇంపాక్ట్ తో అది రెగ్యులర్ ఎయిర్పోర్ట్ కిందకి మారిపోయింది. ఇప్పుడు నేవీ అది టేక్ ఓవర్ చేసేసుకుంటది. అది నేవీకి ఇచ్చేద్దాము ఇట్లాగా ఇవ్వాలన్నప్పుడు 2,500 ఎకరాలకు దానికి వీళ్ళు ఒప్పుకోవడంతో పాటు వాళ్ళ కాంపెన్సేషన్ క్లియర్ చేశాడు ఇతను. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడంతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కాంపెన్సేషన్ క్లియర్ చేయడంతో పాటు ఆ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ తెచ్చి ఓకే చేసి ఏడాది ముందు శంకుస్థాపన చేశాడు ఇతను. ఇతను వచ్చాక 26% పనులు పూర్తయినాయి. ఆ